ఇప్పుడు మనం ఒక పని చేయడం వల్ల ఏ ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, లాభం లేదు అని తెలుగులో అంటుంటాం కదా, దాన్ని ఇంగ్లీష్ లో ఎలా చెప్పాలి అంటే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్ అనే స్ట్రక్చర్ ని యూజ్ చేసి చెప్పాలి. లెట్ us see some ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఆమెతో నేను ఆర్గ్యూ చేసి ఏ ఉపయోగం లేదు, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ఆర్గ్యూయింగ్ విత్ హర్. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి ఏ ఉపయోగం ఏ ప్రయోజనం లేదు, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ దేర్. ఇప్పుడు మనం పాస్ట్ గురించి వరీ అవడం వల్ల ఏ ప్రయోజనం లేదు, దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ వరీయింగ్ అబౌట్ పాస్ట్. సారా, ఈ వాక్యాలను కూడా ఇట్స్ నో యూజ్ ప్లస్ V4 అనే స్ట్రక్చర్ ఉపయోగించి కూడా మాట్లాడవచ్చు. అవునా? అవి కూడా సేమ్ అర్థాన్ని ఇస్తాయా? అవును, సేమ్ అర్థాన్ని ఇస్తాయి. ఓ, కుడ్ యు ఎక్స్ప్లెయిన్ మీ? ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దీని స్ట్రక్చర్ ఇట్స్ నో యూజ్ ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్ అనే స్ట్రక్చర్ ఉపయోగించి కూడా ఈ వాక్యాన్ని మాట్లాడవచ్చు. లెట్ us see some ఎగ్జాంపుల్. అతన్ని కొట్టడం వల్ల ప్రయోజనం ఏం లేదు, ఇట్స్ నో యూజ్ బీటింగ్ హిమ్ నౌ. ఇప్పుడు రావడం వల్ల ప్రయోజనం ఏం లేదు, ఇట్స్ నో యూజ్ కమింగ్ నౌ. ఇప్పుడు ఏడడం వల్ల ప్రయోజనం ఏం లేదు, ఇట్స్ నో యూజ్ క్రయింగ్ నౌ. ఇప్పుడు నేను తెలుగులో ఒక సెంటెన్స్ ఇస్తాను, దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయండి. స్ట్రక్చర్ ఏంటంటే దెర్ ఈస్ నో పాయింట్ ఇన్ ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్ యూజ్ చేయండి. ఇప్పుడు అతనితో మాట్లాడే ఏ ఉపయోగం లేదు. తెలుగులో ఒక సెంటెన్స్ ఇస్తాను, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయండి. స్ట్రక్చర్ ఇట్స్ నో యూజ్ ప్లస్ V4 ప్లస్ అదర్ వర్డ్స్. ఆమెను తిట్టడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. కనుక నచ్చినట్లయితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ do not forget to subscribe to our channel. Thank you.